హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను సెకండ్ బ్లాగ్‌నైతే మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీయడం జరిగింది. ఆ రోజు నేను నాటు వేసిన తర్వాత అక్కడ ఆ బ్లాగ్‌ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడింది. వర్షం పడడంతో నేను తీయలేకపోయాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి, హాయ్ ఆంటీ చక్కగా హాయ్ చెప్తుంది. బ్లూ శారీ ఆంటీ కూడా చూడండి, తన ఆ ఏజ్‌లో కూడా చక్కగా చక్కని ఎనర్జీతో నాటు వేయడం అయితే జరిగింది. వంగడము, లెగడము, చకచక నడవడం భలే అనిపించింది. అక్కడ చూడండి, లైన్‌గా నడుచుకుంటూ చక్కగా వెళ్తున్నారు. ఒక ఆర్డర్ వైజ్‌గా ఒంగొని నాటు వేయడం అయితే జరిగింది. ఇవన్నీ నేను దగ్గర నుండి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ నాకు తెలీదు. అండ్ నాతో పాటు మీరు కూడా చూడాలనేసి, మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అత్తగారు అయితే గోరెంటాకు తెంపుతున్నారు. ఇది ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరెంటాకే అమ్మాయిలకి. సో ఈ మధ్య చాలామంది అంటే అమ్మాయిలు గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారు. కానీ గోరెంటాకు అవైలబుల్ లేని వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చిన కోన్స్ వాడుతున్నారు. రకరకాల కోన్స్ వచ్చాయి మార్కెట్లో, అవి వాడుతున్నారు. వాటి వల్ల చాలామందికి స్కిన్ ఎలర్జీ అనేసి, ఇన్ఫెక్షన్స్ అనేసి, చేతి మీద బబ్బుల్స్ వచ్చి పుండ్లయి చాలా చాలా చూస్తున్నాము. సో వీలైనంత వరకు మీరు ఆర్టిఫిషియల్ కోన్స్ వాడడం మానేసేయండి. మీకు న్యాచురల్గా గోరెంటాకు దొరికితే గనక ఎన్నిసార్లు పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆర్టిఫిషియల్ కోన్స్ జోలికి మాత్రం వెళ్ళకుండా ఉండండి ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు కదా, మా అత్తయ్య అయితే కోస్తున్నారు చక్కగా. ఇంకా చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్గా వరి అయితే కనిపిస్తుంది. ఆ రోజు నాటు వేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చాయి, చక్కగా గ్రీన్ కలర్గా. వెదర్ కూడా కూల్గా ఉంది. కొంచెం సన్లైట్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, మీకు క్లారిటీగా నేను వీడియో అయితే చూపించడం జరిగేది. బట్ సన్లైట్ లేదు, మబ్బు మబ్బుగా ఉండడం వల్ల అయితే నేను తీయలేకపోయాను ఇంకా క్లారిటీగా. కానీ ఉన్నంత వరకు అయితే వీడియో చూపించడానికి మాత్రం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మాత్రం వెదర్ ఈ విధంగా ఉండడం వల్ల డల్గా వచ్చింది కొంచెం వీడియో. అయినప్పటికీ జూమ్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇక్కడ జూమ్ చేశాను కదా, నాటు అనేది ఒకప్పుడు దగ్గరగా వేసేవాళ్ళంట. ఎంత దగ్గరగా వేసేవాళ్ళంటే ఈ పక్కనే ఏలు మందం గ్యాప్తోనే నాటు వేసేవాళ్ళంట. కానీ ఈ మధ్య మాత్రం గ్యాప్ తీసుకొని వేస్తున్నారు. ఎందుకు అని అంటే, ఇలా గ్యాప్ తీసుకొని వేయడం వల్ల, కొంచెం గ్యాప్ ఉండడం వల్ల వరి పంట అనేది గుత్తులుగా వస్తుందంట కింద. ఈ విషయం అయితే తెలుసుకున్నాను నేను. ఈ మాత్రం గ్యాప్తో వేస్తే వరి పంట గుత్తులుగా రావడం, పంట చక్కగా రావడం అనేది జరుగుతుందంట. అందుకే ఇలా వేసారంట. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవాళటి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.